హలో సార్ నమస్తే. అన్న నమస్తేనే. నేను శ్రీనివాస్నే. మన ఎలక్షన్ టైంలో మీ ఇంటర్వ్యూ చేశాను మన దగ్గరకు వచ్చి, జర్నలిస్ట్ని. అన్న పిఎస్ టాక్ షో. అన్న ఏంటి సార్ ఏం జరుగుతుంది సార్? ఏం చెప్పాలి ఇంకే, కాంగ్రెస్ లో కొనసాగడం అయితే సాధ్యం కాదు. అంతేనా? ఆ, అంటే మీ పార్టీ కదండి అది, మీ అంత సీనియర్ మోస్ట్. మరి నిజమే, నేను ఏం చేస్తాను అలాంటి వాళ్ళని గుర్తింపు లేకుండా చేసినాక. అంటే రేవంత్ రెడ్డితో మీకు ఏమన్నా విభేదాలు అంటే ఏమన్నా ఉన్నాయా? పార్టీ అధిష్టానం ఆలోచన విధానం పట్ల. ఓకే. రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం ఆలోచన వ్యాప్తంగా ఆయన నడుచుకుంటుండొచ్చు. మీరు అధిష్టానంతో టచ్ లోనే ఉన్నారు కదా, రీసెంట్ కూడా ఏదో కంప్లైంట్ ఎందుకు లేము ఉంటే వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉన్నది. అంటే సంజయ్ తో అంటే ఆయన దగ్గర ఓడిపోయాడనే తప్ప ఇంకా మీకు ఇంకేమైనా అసౌకర్యం కలిగిందా సార్ సంజయ్ వల్ల? చాలా సౌకర్యాలు ఉన్నాయి. అంటే క్యాడర్ లాక్కోవడం అట్లాంటివి ఏమైనా జరిగాయా మన దగ్గర నుంచి? చాలా సౌకర్యాలు ఉన్నాయన్న. సంతోషం అండి మాట్లాడతారు కదా. ఏదే అందరం వచ్చి మాట్లాడతారు కదా. అదే కేసీఆర్ ని కలిసిందానే ఫోన్ లో లేదు 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 ఇబ్బంది కలలేదు. అదే కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడినట్టు లేదే. ఎందుకంటే టీవీలలో వాటిలలో వస్తుంది. ఊహాగానాలేనే. అంతేనా? ఓకే. సో ఏంటి 25 కరెక్ట్ ముహూర్తమేనా? 25 లేదు, డిసైడ్ చేసి చెప్తా మీకు. మొత్తం శ్రీరామనవమి లోపు పార్టీ కూడా చెప్పేస్తే ఇక మేము ఆశిస్తుంటాం. బీఆర్ఎస్ చెప్తా. అదే బంధువులతో మాట్లాడి చెప్తారా? మీ కార్యకర్తలు ఏమంటున్నారు? అందరూ అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు మీ శిష్యులు కదా, శ్రీధర్ బాబు, బట్టి, లక్ష్మణ్ అంతా మీ వాళ్ళే కదా. ఎవ్వరు ఏం లేరు, ఎవరు లేరు. అంతేనా? ఎవరు లేరు. ఓకే. మరి నరసింహరావు మీకు మంచి అది కదా. నేను నరసింహరావు గారు కూడా మీకు నరసింహరావు మన కోరుట్లనే. ఆయన చూసుకుంటాడు. ఆయన నాకు సంబంధం. అంతేనా? పార్టీలో అందరు మీ మద్దతుదారులే కదా, మీకేమి ఎవరు లేరే. అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వెయిట్ అండ్ వాచ్ అనే దూరంలో ఉందని అంటున్నారు. మీరేమో సింబల్ అవన్నీ మార్చేసింది కదా మీ ప్రొఫైల్ నుంచి, కాంగ్రెస్ లేపేసిండ్రు. చూద్దాం అన్న, మాట్లాడతానే. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో సార్ నమస్తే. అన్న నమస్తేనే. నేను శ్రీనివాస్నే. మన ఎలక్షన్ టైంలో మీ ఇంటర్వ్యూ చేశాను మన దగ్గరకు వచ్చి, జర్నలిస్ట్ని. పిఎస్ టాక్ షో. ఏంటి సార్ ఏం జరుగుతుంది సార్? ఏం చెప్పాలి ఇంకే, కాంగ్రెస్ లో కొనసాగడం అయితే సాధ్యం కాదు. అంతేనా? అంటే మీ పార్టీ కదండి అది, మీ అంత సీనియర్ మోస్ట్. నిజమే, నేను ఏం చేస్తాను అలాంటి వాళ్ళని గుర్తింపు లేకుండా చేసినాక. అంటే రేవంత్ రెడ్డితో మీకు ఏమన్నా విభేదాలు అంటే ఏమన్నా ఉన్నాయా? పార్టీ అధిష్టానం ఆలోచన విధానం పట్ల. ఓకే. రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం ఆలోచన వ్యాప్తంగా ఆయన నడుచుకుంటుండొచ్చు. మీరు అధిష్టానంతో టచ్ లోనే ఉన్నారు కదా, రీసెంట్ కూడా ఏదో కంప్లైంట్ ఎందుకు లేము ఉంటే వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉన్నది. అంటే సంజయ్ తో అంటే ఆయన దగ్గర ఓడిపోయాడనే తప్ప ఇంకా మీకు ఇంకేమైనా అసౌకర్యం కలిగిందా సార్ సంజయ్ వల్ల? చాలా సౌకర్యాలు ఉన్నాయి. అంటే క్యాడర్ లాక్కోవడం అట్లాంటివి ఏమైనా జరిగాయా మన దగ్గర నుంచి? చాలా సౌకర్యాలు ఉన్నాయన్న. సంతోషం అండి మాట్లాడతారు కదా. ఏదే అందరం వచ్చి మాట్లాడతారు కదా. అదే కేసీఆర్ ని కలిసిందానే ఫోన్ లో లేదు ఇబ్బంది కలలేదు. అదే కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడినట్టు. లేదే. ఎందుకంటే టీవీలలో వాటిలలో వస్తుంది. ఊహాగానాలేనే. అంతేనా? ఓకే. సో ఏంటి 25 కరెక్ట్ ముహూర్తమేనా? 25 లేదు, డిసైడ్ చేసి చెప్తా మీకు. మొత్తం శ్రీరామనవమి లోపు పార్టీ కూడా చెప్పేస్తే ఇక మేము ఆశిస్తుంటాం. బీఆర్ఎస్ చెప్తా. అదే బంధువులతో మాట్లాడి చెప్తారా? మీ కార్యకర్తలు ఏమంటున్నారు? అందరూ అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు మీ శిష్యులు కదా, శ్రీధర్ బాబు, బట్టి, లక్ష్మణ్ అంతా మీ వాళ్ళే కదా. ఎవ్వరు ఏం లేరు, ఎవరు లేరు. అంతేనా? ఎవరు లేరు. ఓకే. మరి నరసింహరావు గారు మీకు మంచి అది కదా. నేను నరసింహరావు గారు కూడా మీకు నరసింహరావు మన కోరుట్లనే. ఆయన చూసుకుంటాడు. ఆయన నాకు సంబంధం. అంతేనా? పార్టీలో అందరు మీ మద్దతుదారులే కదా, మీకేమి ఎవరు లేరే. అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వెయిట్ అండ్ వాచ్ అనే దూరంలో ఉందని అంటున్నారు. మీరేమో సింబల్ అవన్నీ మార్చేసింది కదా మీ ప్రొఫైల్ నుంచి, కాంగ్రెస్ లేపేసిండ్రు. చూద్దాం అన్న, మాట్లాడతానే.
మాట్లాడతాను. అయితే థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో సార్ నమస్తే, అన్న, నమస్తే. నేను శ్రీనివాస్ని. మన ఎలక్షన్ టైంలో మీ ఇంటర్వ్యూ చేశాను మన దగ్గరకు వచ్చి, జర్నలిస్ట్ ని, అన్న పిఎస్ టాక్ షో. అన్న ఏంటి సార్ ఏం జరుగుతుంది సార్? ఏం చెప్పాలి, ఇంకే ఈ కాంగ్రెస్ లో కొనసాగడం అయితే సాధ్యం కాదు. అంతేనా? ఆ, అంటే మీ పార్టీ కదండి అది, మీ అంత సీనియర్ మోస్ట్. మరి నిజమే, నేను ఏం చేస్తాను అలాంటి వాళ్ళని గుర్తింపు లేకుండా చేసినాక. అంటే రేవంత్ రెడ్డితో మీకు ఏమన్నా విభేదాలు అంటే ఏమన్నా ఉన్నాయా? ఏమో పార్టీ అధిష్టానం ఆలోచన విధానం పట్ల. ఓకే, రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం ఆలోచన వ్యాప్తంగా ఆయన నడుచుకుంటుండొచ్చు. మీరు అధిష్టానంతో టచ్ లోనే ఉన్నారు కదా, రీసెంట్ కూడా ఏదో కంప్లైంట్ ఎందుకు లేము, ఉంటే వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉన్నది. అంటే సంజయ్తో అంటే ఆయన దగ్గర ఓడిపోయారనే తప్ప ఇంకా మీకు ఇంకేమైనా అసౌకర్యం కలిగిందా సార్ సంజయ్ వల్ల? చాలా సౌకర్యాలు ఉన్నాయి. అంటే క్యాడర్ లాక్కోవడం అట్లాంటివి ఏమైనా జరిగాయా మన దగ్గర నుంచి? చాలా సౌకర్యాలు ఉన్నాయన్న. సందర్భం మాట్లాడతా కదా, ఏదే సందర్భం వచ్చి మాట్లాడతా కదండి. అదే కేసీఆర్ ని కలిసిందానే ఫోన్ లో లేదు ఇబ్బంది కలలేదు. అదే కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడినట్టు లేదే. ఎందుకంటే టీవీలలో వాటిలలో వస్తుంది. ఊహాదానాలే. అంతేనా? ఓకే. సో ఏంటి 25 కరెక్ట్ ముహూర్తమేనా? 25 లేదు, డిసైడ్ చేసి చెప్తా మీకు. మొత్తం శ్రీరామనవమి లోపు పార్టీ కూడా చెప్పేస్తే ఇక మేము ఆశించుకుంటాం. బీఆర్ఎస్ చెప్తాను, చెప్తా. అదే బంధువులతో మాట్లాడి చెప్తారా? మీ కార్యకర్తలు ఏమంటున్నారు? అందరూ అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు మీ శిష్యులు ఉన్నారు కదా, శ్రీధర్ బాబు, బట్టి, లక్ష్మణ్ అంతా మీ వాళ్ళే కదా? ఎవ్వరు ఏం లేరు, ఎవ్వరికి ఎవరు లేరు. అంతేనా? ఎవ్వరికి ఎవరు లేరు. ఓకే. మన నరసింహరావు గారు మీకు మంచి అది కదా, నేను నరసింహరావు గారు కూడా మీకు. నరసింహరావు మన కోరుట్లనే ఆయన చూసుకుంటాడు. ఆయన నాకు చేస్తాం. అంతేనా? ఎవరు అందరు మీ మద్దతుదారులే కదా, మీకేమి ఎవ్వరికి ఎవరు లేరే. అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వెయిట్ అండ్ వాచ్ అనే దూరంలో ఉందని అంటున్నారు. మీరేమో సింబల్ అవన్నీ మార్చేసింది కదా మీ ప్రొఫైల్ నుంచి, కాంగ్రెస్ లేపేసి. చూద్దాం అన్న, మాట్లాడతానే. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.